తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. దేశవ్యాప్తంగా వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. కుండపోత వర్షాలతో పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ప్రధానంగా వర్షాల దెబ్బకు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ వర్షాలతో చోటు చేసుకున్న ప్రమాదాల కారణంగా ముంబైలో 7 మృతి చెందారు. మరోవైపు గుజరాత్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. ముంబైలోని మాన్ఖర్ద్ ప్రాంతంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి 3 అంతస్తుల నివాస భవనం కూలి 6 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 4 మహిళలు ఉన్నారు. మరొకరు గాయపడ్డారు. భవనం పక్కనే గుడిసె కూడా కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గోరేగావ్ ఈస్ట్లోని ఆరే కాలనీ ప్రాంతంలో చెట్టు కొమ్మపడి 18 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. నిన్న ఉదయం నుంచే దంచుకొట్టిన వర్షం రాత్రికి తీవ్రత మరింత పెరిగింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కొన్ని చోట్ల 30 సెంటీమీటర్లు దాటినట్లు అధికారులు చెప్పారు. విక్రోలీ వెస్ట్లోని బిల్డింగ్ ప్రపోజల్ ఆఫీస్ వద్ద అత్యధికంగా 31 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు పేర్కొన్నారు. గత 24 గంటల్లో భారీ వర్షాల వల్ల 203 చెట్లు, కొమ్మలు విరుగుపడినట్లు అధికారులు చెప్పారు. 8 షార్ట్ సర్క్యూట్ ఘటనలు, 15 ఇళ్లు లేదా గోడలు కూలిన ఘటనలపై తమకు ఫిర్యాదులు అందాయని బీఎంసీ అధికారులు వెల్లడించారు. అటు వర్షాల కారణంగా ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చినట్లు బీఎంసీ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా ముంబైకి భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అటు గుజరాత్లోనూ కురిసిన వానలు కారణంగా పలుచోట్ల రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో నిన్న వర్షాలు కురిశాయి. రాబోయే 24 గంటల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. హిమాచల్ ప్రదేశ్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రాబోయే 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సిమ్లా వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఢిల్లీ, ఛత్తీస్గఢ్లోనూ వానలు దంచుకొట్టాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడ్డంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు హై అలర్ట్ జారీ చేశారు.